హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే క్రాస్ బ్లౌజ్ కటింగ్ వీడియో అన్ని పార్ట్స్ ఇది ఒక వీడియోలో ఉంటుందండి. అందరికి అర్థమయ్యేటట్టు ఫస్ట్ టైం చూసినా సరే చాలా బాగా అర్థమైపోతుంది అనమాట. వీడియో కూడా అంత బాగుంటుంది, చూసేయండి. ఓకేనండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఓకే, ఇక్కడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను, సిమెంట్ కలర్ లైనింగ్ క్లాత్ అనమాట ఇది వచ్చేసి. అయితే ఈ క్లాత్ని వాళ్ళు మా బాబు తీసుకొచ్చారండి. అంటే తాన్లో కట్ చేసేటప్పుడు వాళ్ళు కట్ చేయడం కొంచెం చాలా అంటే చాలా క్రాస్గా కట్ చేశారనమాట. లైనింగ్ వచ్చేసి 1 మీటర్ ఉందండి, కొంచెం లావుగున్నారు కాబట్టి. ఓకే, ఇంకా ఇక్కడైతే 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకుంటున్నాను కాబట్టి 2 ఒకసారి చేసి చూపిస్తున్నాను. మీరైతే ఫస్ట్ టైం కట్ చేసేటోళ్ళు ఒకటే చేసుకోండి ఫ్రెండ్స్, 2 నాలాగా చేసుకోవద్దు అనమాట. అంటే పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళైతేనే ఇలా చేసుకోండి. సిమెంట్ కలర్ది ఫస్ట్ కింద పెడదాం అనుకున్నా కానీ మనం మార్క్ ఇచ్చుకునేటప్పుడు మీకు క్లియర్గా కనిపించదు అనేసి నేనైతే సిమెంట్ కలర్ క్లాత్ అనేది పైన సైడ్ పెట్టుకున్నాను. దీని మీద గీస్తే చాలా బాగా కనిపిస్తుంటుంది కాబట్టి. ఓకే, ఇంకా ఇక్కడైతే మనం నీట్గా ఉండేటట్టు అంటే మన వైపు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అన్నీ ఆపోజిట్ ఉండాలన్నమాట. అలా ఉండేటట్టు చూసుకొని పెట్టేసుకోవాలి క్లాత్ని. ఇంకా ఇక్కడ మనం ఈ విధంగా క్లాత్ పెట్టేసిన తర్వాత ఇక్కడైతే అడ్జస్ట్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి దాన్ని సమానంగా కట్ చేసుకోవాలంటే ఇలా ఎల్స్కేల్తోనే మనం ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా ఉండేటట్టు చూసేసుకుంటే ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మడుచుకొని చేతి పనికి పెట్టుకుంటాం కదా, దానికోసం 1 ఇంచు లేదా 3/4 ఇంచు తీసుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచు కూడా తీసుకోవచ్చు అండి. ఓకే, నేనైతే 1 ఇంచు తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్ లూజు ఫస్ట్ మనకు సైడ్స్కి కుట్లు వేసుకుంటాం కదా, అక్కడ ఫస్ట్ కుట్టుకి అయితే ఒక మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, ఇలా ఒక మార్క్ పెట్టుకున్న తర్వాతకైతే ఎక్స్ట్రా ఖర్చు కోసం అంటే మనం కుట్లేసిన తర్వాత ఒక 1 ఇంచ్ కుట్లేసుకుంటాం, ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేస్తాం కదా ఆ క్లాత్ని, అలా దానికోసం ఇంకొక 2 ఇంచెస్కి ఇంకొక మార్క్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొడవు అయితే పైన భుజం దగ్గర నుంచి కింద హ్యాండ్ చివరి వరకున ఇలా నేను చూపించిన విధంగా పట్టేసుకుంటే హ్యాండ్ పొడవు ఎంత అనేది తెలిసిపోతుందండి. ఓకే, హ్యాండ్ పొడవు ఎంత అనేది ఇక్కడ ఇలా పెట్టి చూసుకుంటే అర్థమైపోతుంది అనమాట. అయితే నాకు వీళ్ళు హ్యాండ్ పొడవు అనేది ఒక 1 ఇంచు పెంచమన్నారు, కావాలంటే మీరు కింద పెంచుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పైన పెంచుతున్నాను, మర్చిపోయాను కాబట్టి పైన అయితే గీసుకుంటున్నాను. ఓకేనా, ఇలా 1 ఇంచ్ గీసుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా గీసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ హ్యాండ్ పొడవు అనేది ఎంత వచ్చిందో కొలుసుకొని యాజ్ టీజ్ ఈ చివరన కూడా సేమ్ అదే కొలుసుకొని ఇక్కడ ఇంకొక మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా గీసిన తర్వాత స్ట్రైట్గా లైన్ అనేది ఆ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. చూడండి, ఓకేనా. నేను చెప్పడం కంటే మీరు 1కి 4 సార్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనండి, మనం ఇంకా ఇక్కడ కర్వ్ తీసుకుంటాం కదా, హ్యాండ్ కర్వ్. అంటే కర్వ్ తీసుకునేటప్పుడు ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి ఏందనేది మీకు అర్థం కాదనమాట. ఇక్కడ చూడండి, పైన భుజం దగ్గర నుంచి సైడ్ కుట్లు ఫస్ట్ కుట్టు వరకు అనమాట. పైన భుజం దగ్గర ఉంటుంది కదా కుట్టు అనేది, అక్కడి నుంచి సైడ్ కుట్టు ఫస్ట్ కుట్టు వరకు ఇలా పెట్టి గుంజొద్దండి క్లాత్ని ఎక్కడ కానీ. మామూలుగా పట్టేసుకొని చూసుకుంటే నాకు పావుతొక 9 ఇంచులు వచ్చింది, కానీ 8.5 పెట్టానండి, మర్చిపోయి అలా పెట్టేశాను అనమాట. పావుతొక 9 ఇంచులు వచ్చిందనమాట. అంటే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి పావుతొక 9 ఇంచులు వచ్చింది నాకైతే. ఇంకా దీనికి మనం కర్వ్ తీసుకునేటప్పుడు ఎంత తీసుకోవాలి ఏంటిది అనేది అర్థం కాకపోతే, ఒకవేళ కొంచెం సన్నగా ఉండి పొడవు అనేది 5 ఇంచులు ఉంటే మాత్రం ఖచ్చితంగా సగానికి ఫోల్డ్ చేసేసి మనం కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ నాకు 8.5 ఇంచులు వచ్చింది కాబట్టి 3.5 ఇంచులు అయితే ఇక్కడ ఒక మార్క్ అనేది వేస్తున్నాను ఏంటిదనేది. ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ ఆ చివరన కూడా ఇంకొక 3.5 అయితే ఇంకొక మార్క్ ఇచ్చుకోవాలి. ఓకేనా, ఇంకా క్లియర్గా చెప్తున్నా. ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరికి స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఓకే, 5 ఇంచులు పొడవు 5 ఇంచులు వచ్చిన వాళ్ళు సగానికి ఫోల్డ్ చేసేసుకొని వేసుకోవచ్చండి. ఒకవేళ వాళ్ళు పొడవు 5 ఇంచులు ఉండి బాగా లావు ఉంటే మాత్రం కొంచెం 3 ఇంచుల వరకు తీసుకోవచ్చండి ఇక్కడ కర్వ్ తీసుకునేటప్పుడు. ఓకేనా, ఇంకా ఇక్కడ భుజం దగ్గర 1 ఇంచుకి ఒక మార్క్ వేసేసుకోవాలి. 1 ఇంచుకి మార్క్ వేసుకున్న తర్వాత మనకు కర్వ్ తీసుకునేటప్పుడు వాళ్ళకు ఎంత వచ్చిందనంటే పావుతొక 9 ఇంచులు వచ్చింది కదా, అదే పావుతొక 9 ఇంచులు ఆ మూల నుండి ఈ చివరి వరకు ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఎక్కడి నుంచి ఎంత కొలుచుకో. ఆ పావుతొక 9 ఇంచులు ఎక్కడ అనేది ఇక్కడ చూడండి, భుజం దగ్గర నుంచి సంకన ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, సంక దగ్గర సైడ్ కుట్లు, ఆ ఫస్ట్ కుట్టు వరకు మాత్రమే కొలుసుకుంటే అర్థమవుతుంది అనమాట ఎంత వచ్చింది అనేది. అయితే ఇక్కడ పైన భుజం దగ్గర నేను ఫస్ట్ పైన సైడ్ లెఫ్ట్ సైడ్ గీసిన ఫస్ట్ గీత మూల దగ్గర నుంచి ఈ చివరన రెండో గీతకు ఈ చివరన చూసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పావుతొక 9 ఇంచులు వచ్చిందో అక్కడికి ఒక మార్క్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ అక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి.
చూసుకోవాలన్నమాట. అక్కడి నుంచి ఈ చివరన చూసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చిందో దానికి ఫోల్డ్ చేసుకొని చూసుకుంటే, అంటే సగానికి ఫోల్డ్ చేసేసుకుంటే ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్న సగానికి ఫోల్డ్ చేస్తే ఈ గీత మొత్తం మనకు మార్క్ ఇచ్చుకున్న గీత దగ్గర నుంచి ఈ చివరన ఎంత వచ్చిందో ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ పైన కూడా సేమ్ అంతే మార్క్ ఇచ్చుకున్నాక దాన్ని మళ్ళీ స్కేల్ తీసేసుకొని డబ్బా షేప్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న కర్వ్ అనేది ఇలా తీసుకుంటాం కదా చేతితోని, చాలా వరకు కర్వ్ కరెక్ట్గా రాదనమాట చాలా మందికి తీయడము. కోర్స్ నాకు కూడా రాదనుకోండి, అలా నాకు రాకపోతేనే నేను ఈ కర్వ్ స్కేల్ అనేది తీసుకున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి, మనకు 1 ఇంచు పైన భుజం దగ్గర, అంటే లెఫ్ట్ సైడ్ పైన గీత ఉంది కదా, ఆ గీత దగ్గర 1 ఇంచుకు ఒక మార్క్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ నేనైతే ఈ కర్వ్ స్కేల్తోని నేను ఇక్కడ చూపించిన విధంగా పెట్టేసుకొని గీసుకోవాలన్నమాట. అప్పుడు మనకు క్లియర్గా వచ్చిద్ది. ఇంకా నేను పాతకు 9 ఇంచులకు ఇంకొక మార్క్ ఇచ్చాను కదా ఈ చివరన, అక్కడి నుంచి మళ్ళీ కింద స్కేల్ని కొంచెం తిప్పేసుకొని గీసుకోవాలి అంతే. కర్వ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా మనం లోతు తీసుకుంటాం కదా, ఇక్కడ నేను గీసుకున్న మార్క్ దగ్గర నుంచి 1 ఇంచుకు ఒక మార్క్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అనమాట. ఇంకా ఇక్కడ ప్లస్ లాగా ఉంది కదా, ఇక్కడ చూడండి నేను గీసిన కాడ ప్లస్ గుర్తుంది కదా, అక్కడి నుంచి కిందికి 1/2 ఇంచుకి ఇంకొక మార్క్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి ఇలా అనమాట. ఇచ్చుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి అదే కర్వ్ స్కేల్ని తీసేసుకొని మళ్ళీ నేను ఇక్కడ చూపించిన విధంగా పెట్టేసుకొని గీసుకుంటే మనకు లోత్ అనేది కూడా, మనం లోత్ తీసుకుంటాం కదా హ్యాండ్ లోత్ అనేది కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇంకా ఇక్కడ 1 ఇంచుకి మార్క్ ఇచ్చుకునే దగ్గర నుంచి అక్కడికి కలిపేసుకుంటే చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం గీసుకోవడం మనంతటా మనం గీసుకోవడం కంటే దాంతో గీసుకుంటే ఇంకా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఓకేనా, ఇంకా ఇక్కడ కూడా మనకి ఎక్కడి నుంచి అయితే గీసుకున్నామో అనేది కొంచెం మార్క్ మీకు కనిపించడం కోసం నేనైతే క్లియర్గా గీసాను. పైన పాతకు 9 ఇంచులకు ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి కింద మనం హ్యాండ్ లూజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. నాకైతే ఇక్కడ క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ వరకు అయితే క్లాత్ అనేది పట్టిద్ది అనమాట, నాకు కొంచెం పట్టిద్ది. చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం కింద బండ మీద కూడా గీసుకున్నానండి. ఇలా వచ్చింది అనమాట హ్యాండ్ అనేది, పైన అక్కడ కొంచెం క్లాత్ పట్టిద్ది నాకు. ఇంకా మనం ఫైనల్గా అయితే ఎలా మొత్తం గీసుకున్నామో సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎలా గీసామో అలాగే కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, ఇంకొకసారి మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇక్కడ కరువు తీసుకునే దగ్గర, అంటే కరువు స్కేల్తో కరువు తీసుకున్నాను కదా, అక్కడైతే మనకు ఎట్లా రావాలి అని అంటే, ఒకవేళ సన్నగుండి పొడవు అనేది 5 ఇంచులు ఉంటే సగానికి ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకుంటే, అంటే కరువుకి తీసుకుంటే సరిపోతుంది. అంటే 2.5 ఇంచెస్కి తీసేసుకొని డబ్బాలాగా షేప్ గీసుకొని ఇక్కడ నేను గీసిన విధంగా గీసేసుకుంటే వచ్చేస్తుంది. లేదనంటే ఒకవేళ లావు ఉండి 5 ఇంచులకు పొడవు ఉంటే మాత్రం ఖచ్చితంగా 3 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ ఉంటే మాత్రం 3.5 గీసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటా. ఒకవేళ 5వ నెంబర్తో వస్తే 2.5 ఇంచులకు, 6వ నెంబర్తో వస్తే పాతకు 3 ఇంచులు, 7వ నెంబర్తో వస్తే పాతకు 3 అంటే 3.5 తీసుకోవాలి. 8వ నెంబర్తో వస్తే మాత్రం 3.5 తీసుకోవాలి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇలా తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్నారు అని అంటే కర్వ్ అనేది చాలా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా మనం ఇక్కడ ఎలా అయితే గీసుకున్నామో యాజ్ టీజ్గా ఎట్లయితే గీసుకున్నామో యాజ్ టీజ్గా బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నేను లోతు కూడా తీసానమాట. లోతు తీసే దగ్గర అయితే చాలా అంటే చాలా నీట్గా ఇక్కడ లోతు తీసిన క్లాత్ అయితే మనకు హైబ్రో షేప్ అనేది రావాలన్నమాట. హైబ్రో షేప్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా అక్కడ కర్వ్ అనేది చాలా బాగా వచ్చిందని అర్థం అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఓకే, ఇంకా ఇక్కడైతే మనం తక్కించుకోవాలన్నమాట. అది మధ్యలో అని అర్థం కాబట్టి మనం తక్కించుకుంటే కొంచెం గుర్తుంటుంది, అటు ఇటు జరగకుండా క్లాత్ అనేది. ఇంకా ఇక్కడ చూసుకోండి, ఇటువైపున అయితే మనం హ్యాండ్ తీసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ ఇంకొక వైపు నేను 4 ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని ఒక ఫోల్డింగ్ ఇప్పేయాలన్నమాట, తీసేసేయాలి. ఇంకా నెక్స్ట్ నేనైతే ఇంకొక క్లాత్ కూడా వేసుకుంటున్నాను దాని మీద. 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇలా అనమాట. ఇలా వేసేసుకొని అంటే 2 ఫోల్డింగ్ మీద ఉండాలన్నమాట. ఇందాక మనం 4 ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే 2 మడతల మీద పెట్టేసుకోవాలన్నమాట. అక్కడ మన వైపున ఉన్న ఫోల్డింగ్ క్లాత్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. మనకు ఆపోజిట్లో ఉంటే అప్పుడు మనం కట్ చేసుకునేడానికి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగా వచ్చింది అనమాట. ఎప్పుడైనా సరే మనం ఏది కట్ చేసినా చాలా వరకు ఫోల్డింగ్ క్లాత్ అనేది మన వైపే ఉండాలండి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్గా ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా మళ్ళీ ఇక్కడ ఇటువైపున కూడా క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ లేదు కాబట్టి
అడ్జస్ట్ మొత్తం నీట్గా ఉండేటట్టయితే కట్ చేసుకోవాలన్నమాట. నాకైతే కొంచెం ఎక్కువనే పోయిందండి ఒకవైపున, చూసుకోవచ్చు. కింద క్లాత్ బాగుంది, అందుకని దాన్ని బేస్ చేసుకుంటూ పైన అయితే స్కేల్ని చూసుకుంటున్నాను అనమాట. ఇలా మనం మన సైడ్ ఫోల్డింగ్ క్లాత్ ఉన్న వైపునైతే స్కేల్ని నీట్గా పెట్టేసుకుంటే ఇక్కడ లైన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచు లేదా 30 ఇంచు తీసుకున్నాను. నేనైతే 30 ఇంచెస్కి తీసుకున్నాను అనమాట. చూసుకోవచ్చు. అంటే మనం నడుము దగ్గర పట్టి వేసుకొని చేతి పని చేసుకుంటాం కదా, దానికోసం అనమాట. ఇంక ఇలా లైన్ వేసుకోవాలి. ఓకే, అంటే మీకు ఒకవేళ ఇలా గీసుకున్న తర్వాత కూడా మీరు మొత్తం ఇలా గీసుకున్నారు అని అంటే మనకు నడుము లూజ్ ఎంత అనేది తెలిసిపోతుంది అనమాట. నడుము లూజ్ అనేది చూసుకోవాలి అని అంటే ఇక్కడ నేను చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ని పట్టుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టు సైడ్ కుట్లు ఉంటాయి కదా, ఆ ఫస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. చూసుకోండి, ఇలా ఇచ్చుకున్నామనంటే మనకు నడుము ఎంత ఉందనేది వచ్చేస్తుంది. దానికి ఇంకొక 1 ఇంచు డాట్ కోసం ఇంకొక మార్క్ అనేది ఇచ్చేసి ఇంకా ఈ చివరన ఇంకొక 2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇంకా నాకైతే నడుము లూజ్ అనేది ఇక్కడ ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చిందనమాట. 9 ఇంచులు అంటే నాలుగో భాగమే ఈ 9 ఇంచులు అనమాట. 9, 9, 18, 18 ప్లస్ 18 ఎంత, నడుము లూజ్ అనేది 36 ఇంచులు వచ్చిందనమాట. 36 ఇంచుల్ని 4 భాగాలు చేసి 9 ఇంచులు వచ్చింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలనంటే డాట్ దగ్గర నుంచి పైన భుజం వరకు అండి, అక్కడ నుంచి కొలుసుకున్నాము అని అంటే పొడవు ఎంత అనేది తెలిసిపోతుంది అనమాట. నాకైతే పొడవు అనేది 16 ఇంచులు పెట్టానండి, వాళ్ళకైతే 16 ఇంచులు ఉందన్నమాట. చూడండి, ఇలా ఇంకా పైన ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా పెట్టేసాను, చూసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాతకి ఇంకా మనం ఇక్కడైతే ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలన్నమాట. ఫుల్ షోల్డర్ వచ్చేసి నేనైతే 5.5 వేసుకున్నానండి. 5.5 వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇంకా ఇక్కడ నెక్ కోసం అయితే 2 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఇంకొక పావు ఇంచ్ అనేది మార్క్ కోసం అండి, అంటే 2.5 ఇంచెస్కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇంకా ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం అయితే నేను 7 ఇంచులకు ఒక మార్క్ ఇచ్చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకుంటున్నాను, అంతేనండి. ఇంకా ఇక్కడ కొంచెం తగ్గిద్దా పెరిగిద్దా అనేది తర్వాత చూసుకుందాము. ఓకేనా, ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచులు తీసేసుకొని గీత తీసుకొని పెట్టేశాను అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ పైన అటు ఇటు భుజం దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ చూసుకున్నామనంటే మనకు నెక్ డీప్ అనేది కూడా తెలిసిపోతుందండి ఎంత అనేది. చూడండి, ఇక్కడికి ఒక మార్క్ ఇచ్చేసుకొని ఇంకొక పావు ఇంచుకి ఇంకొక పై వైపున ఇంకొక మార్క్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఇక్కడ ఎంత ఇచ్చామో 2.5కి ఇచ్చాము కదా, 2.5 అని అంటే పైన ఎంతకి ఇచ్చామో దానికంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ దగ్గర బ్యాక్ సైడ్ 1 ఇంచ్, అంటే నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. పైన 2 ఇంచెస్కి తీసుకున్నాం కాబట్టి కింద అయితే 2 ఇంచులకు మార్క్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, చూడండి, స్కేల్ తీసేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ కొంచెం చిన్నగా లైన్ అనేది వేసేసుకొని నెక్స్ట్ పైనుంచి కిందికి కూడా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలండి. యాజ్ టీజ్గా వేసుకుంటే నెక్ డీప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కింద. ఓకేనా, ఇంకా చూడడానికి నెక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పైన మనం ఎంత తీసుకుంటున్నామో నెక్ కోసమో దానికంటే ఇంకొక 1 ఇంచ్ కింద తీసుకోవాలండి ఎక్స్ట్రాగా, అప్పుడే చాలా బాగుంటుంది. లేదంటే 1/2 ఇంచ్ అయినా తీసుకోవాలన్నమాట. యాజ్ టీజ్ తీసుకున్నామనంటే రౌండ్ అనేది అంత బాగుండదు. ఇక్కడ కూడా రౌండ్ తీసుకోవాలి అని అంటే కరెక్ట్గా కర్వ్ స్కేల్ ఇలా పెట్టేసుకొని తీసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదైతే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకే, రౌండ్ నెక్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా ఇక్కడ ఆది కోసం తీసుకున్న బ్లౌజ్ కూడా నేను కుట్టిందేనండి, ఈ బ్లౌజ్ కూడా. ఓకేనా, ఇంకా ఇక్కడ మనం చెస్ట్ లూజ్ రావాలి అని తెలియాలని అంటే బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, నేను ఎక్కడి నుంచి అయితే పెడుతున్నానో సేమ్ అక్కడి నుంచి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కుట్టు నుంచి రైట్ సైడ్ ఫస్ట్ కుట్టు వరకు అయితే ఇలా క్లాత్ని గుంజకుండా టేప్ని ఇలా పెట్టేసుకున్నామనంటే చెస్ట్ లూజ్ ఎంత అనేది కూడా వచ్చేస్తుంది. దీనికి 2 మడతలుగా ఈ విధంగా పెట్టేసుకొని చూసామనంటే 2 భాగాలు చేయాలన్నమాట. దాన్ని చేస్తే మనకు చెస్ట్ లూజ్ ఎంత అనేది తెలిసిపోతుంది. ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచులు తీసుకున్నాం, అదే 7 ఇంచులు అక్కడ ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని చూసామనంటే మనకు చెస్ట్ లూజ్ ఎంత అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడికి ఒక మార్క్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇంక ఇక్కడ నుంచి ఇలా లైన్ వేసుకున్నాను నేనైతే. ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచులు చెప్పాను కదా, ఇలా మీకు కనిపించాలనేసి నేనైతే మళ్ళీ ఈ లైన్ మధ్యలో ఉన్న లైన్ ఏం అవసరం లేదండి. ఓకే, ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కరెక్ట్గా తీసుకున్నాం కదా, ఇంక చివరినైతే ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఇలా మార్క్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేసింది. కింద మనం 2 ఇంచెస్ కరెక్ట్గా నడుము లూజు ఫస్ట్ కుట్టు వరకు ఎంత అయితే ఉంటుందో అక్కడి నుంచి మనం 2 ఇంచెస్కి ఒక మార్క్ ఇచ్చుకున్నాం, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. కొంచెం క్రాస్ వచ్చి పైనుంచి కిందికి నడుముకి చెస్ట్ లూజ్కి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి ఇలా క్రాస్ వచ్చింది అనమాట లైన్ అనేది. ఓకేనా, ఇంకా ఇక్కడ మనం
ఆమ్ డౌన్ కోసం కర్వ్ తీసుకుంటాం కదా, ఇది ఏ సైజు వాళ్ళకైనా సరే 1.5 ఇంచెస్కి తీసుకోవాలండి. ఓకేనా, ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేనైతే పాతొక్క 2 ఇంచులు అయితే తీసుకున్నానండి. అప్పుడే ఇక్కడ కర్వ్ అనేది చాలా బాగా వచ్చింది అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ కర్వ్ పైన ఒక 1/2 ఇంచుకు వదిలేయాలన్నమాట. ఒక 1/2 ఇంచుకు వదిలేసి మనకు ఆమ్ డౌన్ ఎంత అంటే ఇక్కడ మనం ఇందాక హ్యాండ్ కోసం ఎంత తీసుకున్నాం కదా, ఆ పాతకు 9 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆమ్ డౌన్ కోసం కూడా మనం సేమ్ యాస్టీజ్ తీసుకోవాలండి. ఖచ్చితంగా తీసుకోవాలంటే సేమ్ తీసుకోవాలి అంతే. అప్పుడే మనకు హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా వచ్చింది అనమాట. ఓకేనా, నాకు పాతకు 9 ఇంచులు రావాలండి, కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. అందుకే పై వైపున తీసుకుంటున్నాను. మళ్ళీ నేను ఇందాక గీసుకునేటప్పుడు చెప్పాను కదా మీకు, మన కింది వైపున పై వైపున వచ్చిద్దా అనేది మనం తర్వాత చూసుకోవచ్చు అని చెప్పాను కదా. సేమ్ ఇంకొక 1/2 ఇంచెస్కి పైన సైడ్ మార్క్ ఇచ్చుకొని ఇలా ఇంకొక లైన్ అనేది వేసుకున్నాను. ఓకేనా, మనం ఇక్కడ కనుక కరెక్ట్గా ఇలా గీసుకున్నాము అని అంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఇక్కడ ఇంకొకసారి పాత ఒక 2 ఇంచులకైతే ఇంకొక మార్క్ వేసుకోవాలండి. ఖచ్చితంగా నేను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాదు, ఏ సైజు వాళ్ళకైనా సరే మామూలుగా అయితే 1.5 ఇంచెస్కి తీసుకోవాలి. కానీ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి పాత ఒక 2 ఇంచులకైతే తీసుకొని కర్వ్ స్కేల్తో మళ్ళీ ఇంకొకసారి కర్వ్ అనేది గీసేసుకున్నాను. గీసుకున్న తర్వాత నాకు పాత ఒక 9 ఇంచులు వచ్చిందా లేదా అనేది స్కేల్ పెట్టి ఇలా చూసామనంటే కరెక్ట్గా వచ్చిందనమాట. ఇక నాకు ఇంకా సరిపోతుంది. ఓకేనా, ఈ గీసిన గీతనే నేను పాత ఒక 2 ఇంచులు తీసుకున్నానండి. ఓకేనా, మీరైతే చూసుకొని తీసుకోండి. చాలా పెద్ద సైజు బ్లౌజ్ ఉంటే అంటే వాళ్ళకు చెస్ట్ ఎక్కువ ఉండి నడుము అనేది కొంచెం తక్కువ ఉందనమాట. అందుకనేసి నేను పాత ఒక 2 ఇంచులు అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇంకా మనం ఇక్కడ 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఆ మార్క్ గీసుకోవాలన్నమాట. ఓకేనా, ఎలా అయితే కట్ చేసామో గీసుకున్నామో యాస్టీజ్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎంత బాగుందో చూడండి. చూడడానికి అంటే మనం గీసుకోవడం కూడా అన్నీ కూడా నేర్చుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా బట్టి పట్టేసుకోవాలండి. ఏ సైజు వాళ్ళకి ఏ కొలతతో కట్ చేయాలి ఏంటిది అనేది అన్నీ కూడా చాలా వరకు మన మైండ్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంకా కొంతమంది అయితే బ్లౌజ్ని తీసేసుకొని యాస్టీజ్గా పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదండి. చాలా వరకు ఒక సైడు ఒక్కొక్కలాగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఆమ్ డౌన్ దగ్గర ఒకలాగా వచ్చేస్తుంది, లేదంటే నడుము దగ్గర ఒకలాగా అలా వచ్చింది అనమాట. మనం ఇలా కరెక్ట్ కొలతతో కట్ చేసుకున్నామని అంటే కరెక్ట్గా వచ్చింది అనమాట. ఇంకా సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు కుట్లు అనేది కూడా నీట్గా స్ట్రైట్గా వచ్చింది అనమాట. ఓకేనా, ఇంకా ఇలా మొత్తం కూడాను కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనండి, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది. ఓకేనా, ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. ఓకేనండి, ఇలా నీట్గా కట్ చేసేసుకోవడం అంతే. ఓకే, ఇంకా ఈ క్లాత్ పక్కన పెట్టేసి చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా అండి. డాట్ కోసం గీసుకోవాలంటే ఇక్కడ నేను స్ట్రైట్గా లైన్ వేసాను కదా, అక్కడి నుంచి ఇలా ఎంత ఉందో కొలుసుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసేసి ఇక్కడ మార్క్ ఇచ్చుకున్నామనంటే ఇంక మనకేంటంటే ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. అంటే మనకు తర్వాత ఈజీ ఉంటుంది అనమాట డాట్ వేసుకోవడానికి. ఇంకా ఇక్కడ కూడా మనం సైడ్ కుట్టు ఫస్ట్ కుట్టు కాబట్టి ఇది అక్కడ కూడా ఒక డాట్ ఇచ్చుకుంటే సైడ్ కుట్టు వేసుకునేటప్పుడు మళ్ళీ ఆ బ్లౌజ్ని తీసుకొని కొలుసుకొని కుట్లు వేయాల్సిన అవసరం ఉండకుండా ఉంటుందన్నమాట. పైన కూడా యాస్టీజ్గా ఇక్కడండి అంతే యాస్టీజ్ కట్ చేసేసుకోవాలి. పైన కూడా టక్ ఇచ్చుకోవాలన్నమాట. ఇంకా ఇది పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. ఓకే, ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నేను క్లాత్ మనం చూడండి హ్యాండ్స్ ఎటువైపున అయితే కట్ చేసామో అటువైపున మాత్రమే ఫ్రంట్ పార్ట్ని నేను ఎలా పెడుతున్నాను అనేది చూసుకోండి. చాలామంది ఎక్కువగా ఇదే అర్థం కాదనమాట. చాలామందికి అయితే చాలా తప్పులు చేసేది టైలరింగ్ వాళ్ళు కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఇదే అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి హ్యాండ్స్ మనం ఎటువైపున అయితే కట్ చేసామో అటువైపున నేను ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది అటువైపున వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకేనండి, చూడండి ఇలా నీట్గా సర్దేసుకొని పెట్టేసుకొని యాస్టీజ్గా ఎలా అయితే మనం ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసామో సేమ్ యాస్టీజ్గా గీసుకోవాలన్నమాట. నేను ఎట్లా గీస్తున్నాను ఏంటిది అనేది మీరు చూడండి, అర్థమవుతుంది అనమాట. ఓకేనా, స్కేల్ తీసేసుకొని పై వైపున భుజం దగ్గర చూడండి ఇలా స్కేల్ పెట్టేసుకొని గీసేసుకోవాలన్నమాట. మీరు స్కేల్ వాడండి ఫ్రెండ్స్, స్కేల్ వాడితేనే మనకు అటు ఇటు పోకుండా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్గా వచ్చిద్ది, ఏం లేదండి అంతే. స్కేల్ తీసుకొని వాడండి, చాలా బాగా వచ్చిద్ది. చూడండి ఇక్కడ కూడా అంతేనండి, సేమ్ అంతే యాస్టీజ్ గీసుకోండి ఫస్ట్ అయితే. ఇంకా తర్వాత మనం ఎట్లా గీయాలి ఏందనేది చెప్తాను. ఓకేనా, ఇంకా ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పెట్టే సైడ్ అయితే గీత అనేది కొంచెం పై వరకునే తీసుకోవాలన్నమాట నెక్ వైపు. ఓకేనా,
ఇది వచ్చేసి కిందనండి నడుము దగ్గర అనమాట. నడుము దగ్గర కూడా యాజ్ టీజ్గా గీసేసుకోవాలి. చూడండి అది ఎట్లా ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ టీజ్గా గీసేసుకొని ఇంకా పైన ఇక్కడ చూడండి ఇటువైపున ఒక 1/2 ఇంచెస్కి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఎందుకు అనంటే మనకు ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి కిందకి ఏంటంటే డాట్ అనేది వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా 1/2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ ఇచ్చుకోవాలి. ఇలా అయితే అప్పుడే నీట్గా వచ్చింది అనమాట. ఓకేనా. ఇంక ఇక్కడ ఆర్మ్ డౌన్ తీసుకునే దగ్గర కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ అనేది ఇలా గీసేసుకోండి. ఓకేనా. క్లాత్ని అటు ఇటు కాకుండా నీట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. ఓకే చూడండి ఇలా గీసేసుకోవాలన్నమాట మొత్తం కూడాను. ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ ఒక లైన్ గీసాం కదా, అక్కడనే ఒక డాటు, ఇక్కడ మధ్య నుంచి ఒక డాటు, అక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక, ఈ విధంగా 3 విధాలుగా 3 మార్క్ ఇచ్చామని అంటే ఇదొక రకం అనమాట బ్లౌజ్ కటిక. అంటే ఇక్కడ మనం కర్వ్ లోపలికి లోతు తీసుకోవడం కోసం, ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం కదా, దానికోసం గుర్తు కోసం అనమాట. ఇక్కడ మధ్యలో ఇటువైపున అనమాట 3 వైపులా తీసేసుకోవాలి. ఇంకా మధ్య నుంచి నేను చూపించిన విధంగా 1/2 ఇంచెస్కి తీసుకొని పైన ఇచ్చిన మార్క్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచెస్కి ఇచ్చుకున్న మార్క్ దగ్గర నుంచి ఈ చివరన ఇలా కలిపేసుకుంటే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కర్వ్ అనేది కూడా అంటే లోత్ అనేది కూడా చాలా బాగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 2 ఇంచెస్కి ఇటువైపున కూడా 2 ఇంచెస్కి ఒక మార్క్ ఇచ్చుకొని ఇంకా స్కేల్ తీసేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా అనమాట. ఇలా స్కేల్ పెట్టేసుకొని, అంటే ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. ఓకేనా. ఓకే ఇంకా ఇక్కడ ఒక 1/2 ఇంచెస్కి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచెస్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది ఇలా స్కేల్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఇంకొక లైన్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఓకే మీరు 1కి 2 సార్లు 4 సార్లు వీడియోని మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తే చాలా నీట్గా అర్థమవుతుందండి. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా నీట్గా అర్థమయ్యి కట్ చేసుకుంటారు అనమాట బ్లౌజ్ అనేది. ఓకేనా. ఇంకా మనం బ్లౌజు బాడీ మీదకి వెళ్ళినాక ఎలా అయితే ఉంటుందో యాజ్ టీజ్ అలా పెట్టేసుకోవాలండి బ్లౌజ్ని అయితే. ఓకేనా. చూడండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట బ్లౌజు. ఫ్రంట్ పార్ట్ పై వైపున ఉండేటట్టు చూస్తే, అంటే మనం వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా వేసుకోండి. ఓకే హుక్స్ పెట్టేసుకొని వేసుకోండి, నీట్గా సర్దేసుకొని పెట్టుకున్న తర్వాత చూడండి ఇలాగా నీట్గా పెట్టేసుకున్న తర్వాత అయితే చూడండి ఇక్కడ స్కేల్ తీసేసుకొని ఇక్కడ నెక్ దగ్గర ఇలా పెట్టండి. నేను పెట్టిన విధంగా పెట్టేసుకొని పైన భుజం దగ్గర నుంచి చూడండి, పైన భుజం దగ్గర నుంచి స్కేల్ వరకు ఇలా కొలిసినామా అని అంటే మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత అనేది తెలిసిపోతుంది అనమాట. నాకైతే 6.5 ఇంచులు వచ్చిందండి. 6.5 ఇంచుల మీద ఒక గీత వచ్చింది అనుకోండి. ఓకేనా. ఇంకా అటు ఇటు పాతొక 7 ఇంచులు అనుకోండి. ఇక నేనైతే 6.5 మీద అంటే పాతొక 7 ఇంచులకు ఒక మార్క్ ఇచ్చుకొని ఇంకా ఇక్కడ కూడా యాజ్ టీజ్గా అండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు పైన సైడ్ నెక్ డీప్ 2 ఇంచెస్కి తీసుకున్నాం కదా, అదే 2 ఇంచెస్కి ఇక్కడ గీసుకొని ఒక లైన్ ఇచ్చేసి ఇక్కడ పైన భుజం దగ్గర నుంచి నెక్ వరకు స్ట్రైట్గా లైన్ వేసేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్ తీసుకున్నాము అని అంటే ఫ్రంట్ పార్ట్ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ రౌండ్ అనేది కూడా. ఓకేనా. ఇంకా ఈ బ్లౌజ్ని ఇలా హుక్స్ మొత్తం ఓపెన్ చేసేసుకొని ఇక్కడ చూడండి, నేను ఇదేనండి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఇక్కడ చూడండి మనం ఇక్కడ నెక్ కోసం అయితే మార్క్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి కింద పట్టేసుకొని కింద నుంచి 2వ హుక్స్ దగ్గరికి అయితే ఒక మార్క్ ఇచ్చుకోవాలండి. ఓకేనా. అర్థమైందని అనుకుంటున్నాను. పైన నెక్ దగ్గర నుంచి క్లాత్ని అంటే బ్లౌజ్ని పెట్టేసుకొని కింద నుంచి 2వ మార్క్ హుక్స్కి ఒక మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఇంకా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవును చూసుకోవాలంటే పైన భుజం దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ వరకు పట్టేసుకొని నేను ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని మార్క్ అనేది ఇచ్చుకోవాలి. అంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసి మార్క్ ఇచ్చుకోవాలన్నమాట. ఇంకా అక్కడి నుంచి అక్కడికి ఎక్కడి నుంచి అయితే మార్క్ ఇచ్చామో అక్కడి నుంచి అక్కడికి స్కేల్తో నేను చూపించిన విధంగా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. అంతే. కోసం తీసేసుకొని ఎంత వచ్చిందో అంతకి మార్క్ ఇచ్చుకోవాలి. ఇంకా ఇక్కడ సైడ్కి అయితే 3 ఇంచులకు ఒక మార్క్ ఇచ్చుకొని అక్కడి నుంచి 1 ఇంచుకు ఇంకొక మార్కు ఇంకొక 1 ఇంచుకి అలా 1 ఇంచుకి తీసేసుకోవాలన్నమాట. అంటే ఇది డాట్ కోసం అండి, పెద్ద డాట్ కోసం అనమాట. ఓకే. ఇంకా ఇక్కడ మనం కరెక్ట్గా మనకు ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఓకేనా. అంటే నేను పైన ఇచ్చింది ఏంటంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా తీసేసుకున్నాను కదా నేను 1/2 ఇంచెస్కి, దానికోసం అనమాట అది. ఓకే. ఇంకా మనకు పెద్ద డాట్ అనేది ఎంత ఉంది అనేది బ్లౌజ్తో తీసుకుంటేనే మనకు కరెక్ట్గా క్లియర్గా అర్థమవుతుందండి. చూసుకోండి ఇలా పెట్టుకొని చూసామనంటే పెద్ద డాట్ పొడవు ఎంత అనేది బ్లౌజ్తో మాత్రమే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. దాన్ని బేస్ చేసుకుంటూ ఇంకా హుక్స్ పట్టి సైడ్ కాజా పట్టి సైడ్ వచ్చే డాట్ కూడా ఇలా ఫస్ట్ మనం ఒకసారి ఎంత ఉందనేది చూసుకుంటే దాన్ని
2 భాగాలు చేస్తే ఎంత వచ్చిందో దానికి మధ్యలో ఒక డాట్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అండి, యాజ్ టీజ్ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా సేమ్ అంతేనమాట, సంఖ దగ్గర కూడా అంతేనమాట. ఇంకా డాట్కి మధ్యలో 1 ఇంచ్ ఉంటే సరిపోతుందన్నమాట, పర్ఫెక్ట్గా వచ్చింది. యాజ్ టీజ్ మనం ఎలా అయితే గీసామో అలాగే కట్ చేసేసుకుంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగా ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, చాలా బాగుంది కదా. ఓకేనండి, మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది. ఓకేనా, అంటే మేము పెట్టే ప్రతి వీడియో కానీ ఎప్పటికప్పుడు మీకు అందుద్ది అనమాట. ఓకే, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. ఓకేనా, ఇంకా మనం ఎలా అయితే గీసామో అలాగే యాజ్ టీజ్గా ఇలా కట్ చేసేసుకోవడం అంతేనండి. ఓకేనా, మంచి కరెక్ట్గా ఎవరైనా సరే చూసిన వెంటనే పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఉంటుంది అన్నమాట ఈ కొలతలు అనేది. ఓకేనా, నేర్చుకునేటోళ్ళు ఎవరైనా సరే కొన్ని బట్టి పట్టేసుకునే ఉంటాయండి. మనం ఆర్మ్ డౌన్ తీసుకునే దగ్గర, హ్యాండ్ కర్వ్ తీసుకునే దగ్గర ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి ఏంటిది అనేది మొత్తం కూడాను మన మైండ్తో పని ఉంటుందండి. అందుకనే బట్టి పట్టేసుకోవాలన్నమాట కొన్నింటిని. ఓకేనా, ఫస్ట్ అయితే మీ బ్లౌజ్ని మీరు ట్రై చేసుకుంటే మిగతా అన్నీ అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ అనేది. ఓకే, నేను డాట్స్ గీసుకునేటప్పుడు కొంచెం వీడియో రాలేదండి, ఏమనుకోవద్దు. కాకపోతే ఎలా గీయాలనేది అయితే చూపించాను కదా. ఓకేనా, ఇంకా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని చూసాము అని అంటే మనకు షేప్ పట్టి ఎంత ఏంటిది అనేది క్లియర్గా అర్థమైపోతుంది అనమాట, ఎంత తీసుకోవాలనేది. ఓకేనా, చూడండి నీట్గా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా సర్దుకొని పెట్టేసామనంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఒకటి ఇటువైపున ఒక పావించుకు పై వైపున వదిలేయాలి అంతేనండి. పై వైపున పావించుకు పైకి అనుకొని టేపుని చూసుకుంటే నాకు 3.5 ఇంచులు వచ్చిందనమాట. 3.5 ఇటు వచ్చింది, ఇటు వచ్చేసి 4 ఇంచులు అనమాట అంతే. పక్కన అయితే సౌండ్స్ వస్తున్నాయండి, ఏమనుకోవద్దు. ఇంకా మనకు షేప్ పట్టి అనేది షేప్ పట్టి కావాలి కాబట్టి అంటే మొత్తం రెండింటికి కలిపి 2 బ్లౌజులకు కలిపి ఈ 8 పీసులు కావాలన్నమాట. 2 ఒకవైపున 2 ఒకవైపున 2 పెడతాం కదా, అలా మొత్తం 8 పీసులు కావాలన్నమాట. 8 పీసులు కావాలి అని అంటే ఇక్కడ మనం కరెక్ట్గా కట్ చేసేసుకొని అడ్జస్ట్ని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా కట్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి. ఓకే, షేప్ పట్టి పొడవు ఎంత అని అంటే 11 ఇంచుల నుంచి 12 ఇంచుల వరకు తీసుకొచ్చండి. చాలా అంటే చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. అదే అనమాట, ఏ సైజు వాళ్ళకైనా అంతే వచ్చిందండి, అంతకంటే ఎక్కువ అయితే రాదు. చూసుకోండి ఫస్ట్ పొడవు ఎంత ఉందనేది పైన ఉన్న క్లాత్ని అయితే ఫస్ట్ కొలుచుకోండి. నేను ఇక్కడ పట్టుకొని చూపిస్తున్న క్లాత్ని, దీని పొడవు ఎంత ఉందనేది ఫస్ట్ చూసుకుంటే మనకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వచ్చే క్లాత్కి అయితే కొన్ని క్లాతులు పట్టిద్ది అనమాట. అంతేనండి, ముక్కలు పడతాయి, జాయిన్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు. నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈ చివరిన కొంచెం గుంజుకొని చూసేసుకున్నాను. ఇంకా నేనైతే 11.5కి అయితే తీసుకున్నాను, ఇంకెక్కువ తీసుకోలేదు, ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి. ఓకేనా, చూడండి ఇలా కొలుసుకోవాలి. ఇలా కొంచెం నాకు తక్కువైందనేసి కొంచెం జరుపుకున్నానండి లెఫ్ట్ సైడ్న. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కొలుసుకున్నామనంటే నాకైతే 11.5 ఇంచులకు సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇంక ఇక్కడ వచ్చేసి మనకు 3.5 రావాలండి, 4 ఇంచులు రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం నెక్ కింద చెస్ట్ దగ్గర ఎంత తీసుకున్నామో 3 ఇంచులకు కదా, అదే 3 ఇంచులు ఇక్కడ ఒక లైన్ అనేది ఒక డాట్ ఇచ్చుకోవాలి. అక్కడి నుంచి ఆ 3 ఇంచులకు ఇచ్చుకున్న దగ్గర నుంచి 3.5కు ఇంకొక మార్క్ అనేది ఒక 1/2 ఇంచు తక్కువ తీసుకోవాలి. ఇంకా ఈ చివరన కూడా 3.5 తీసుకోవాలండి. చూడండి, ఓకే, ఇక్కడ 3.5 తీసుకోవాలన్నమాట లెఫ్ట్ సైడ్న. ఓకేనా, ఇంకా ఇక్కడ చూడండి ఇలా ఈ 3.5 నుంచి ఆ 3.5కి ఇలా చివరికి ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి. సారీ అండి, నాకైతే ఫోన్లో వీడియో సరిగా రాక డిస్టర్బ్ అవుతుంది, ఏమనుకోవద్దు అనమాట. ఇంక ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇంకా ఇక్కడ 4 ఇంచుల నుంచి 3 ఇంచులు ఇక్కడ వరకు ఇలా అయితే మళ్ళీ ఇంకొక లైన్ అనేది వేసేసుకుంటే షేప్ పట్టి అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. అంటే మనం జాయిన్ చేసుకునేటప్పుడు కూడా స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కూడా అసలు ఏది లేకుండా చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఓకేనా, ఎక్స్ట్రా ఖర్చుతో కలిపే మనం తీసుకున్నాము. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టే కొలుసుకున్నాం కాబట్టి నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఎలా అయితే గీసామో అలాగే కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి. ఓకే, ఇంకా ఇది తీసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఫోల్డింగ్ని కట్ చేసేసుకుంటే
నాలుగు అంటే 2 బ్లౌజులే 4 పీసులు అనమాట. చూడండి ఇక్కడ నాకు కొంచెం క్లాత్ అనేది పట్టిద్ది అనమాట. ఓకేనా, ఓకేనండి. మొత్తానికైతే ఇంకా అన్ని కటింగ్స్ అయితే అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్, సారీ మీదకి వచ్చే మెయిన్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్ని మెయిన్ పార్ట్ మీద పెట్టేసుకుని ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను మీకు. చూడండి నాకైతే హ్యాండ్స్ కోసం అయితే నేను ఇటు చివరన అటు చివరన వచ్చిన పట్టీ ఉంది చూడండి, బార్డర్ అనమాట. అది 2 వైపులా ఇలా పెట్టేసుకుని 2 వైపులా అయితే పెట్టేసుకుని అటువైపుది ఇటువైపు 2 వైపులా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆ 2 వైపులా కట్ చేసుకునేటప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలి అంటే దీని మీద నేను 2 కట్ చేసుకోవచ్చు ఇటువైపున, కాకపోతే ముక్కలు పడుతున్నాయి అనమాట. వాళ్ళకు ముక్కలు వద్దండి, అటువైపు ఇటువైపు కట్ చేసి పెట్టేయండి, సేమ్ పట్టి ఉంది కాబట్టి పెట్టేసేయండి అన్నారు. అందుకనేసి నేనైతే అటువైపున ఇటువైపున ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంతకి కొలుసుకున్నాను అనమాట. దాన్ని బట్టి ఇలాగా మొత్తం సగానికి ఫోల్డింగ్ అయితే చేయలేదండి. చూడొచ్చు మీరు ఇక్కడ ఇలా కొంచెం క్లాత్ ఇడిచిపెట్టి ఫోల్డ్ చేసేసుకొని ఎంత ఉందో అంతకే కొలుసుకొని చూడండి. హ్యాండ్ లూజ్ వర్క్ ఎంత ఉందనేది చూసుకోవాలి ఫస్ట్, తర్వాతకే మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అటువైపున ఇటువైపున ఉన్న క్లాత్ని నేను ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని పైనుంచి లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఇంకా కట్ చేసుకోవడం అంతేనండి. అంటే ముక్కలు వేయకుండా నాకు అటువైపున ఇటువైపున వచ్చిన క్లాత్తోనే బ్లౌజ్ కుట్టండి అని చెప్పారనమాట. కొంతమందికి ఒక్కొక్కలాగా ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా మనమైతే ఖచ్చితంగా కుట్టాల్సిందే అనమాట. ఓకేనా, ఇంకా ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేప్ పట్టి అన్నీ ఇందులోనే రావాలండి. ఓకే, నాకు బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం ముక్కలు పట్టిద్ది అనమాట. వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్స్కి పెట్టొద్దు అన్నారు కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజు ఖచ్చితంగా పట్టిద్ది అనమాట. హ్యాండ్స్కి అయినా పట్టిద్ది, లేదంటే ఫ్రంట్ పార్ట్ కన్నా పట్టిద్ది అనమాట. వాళ్ళు ఫ్రంట్ పార్ట్కి పెట్టేసేయండి, హ్యాండ్స్కి వద్దన్నారు. అంటే ఫ్రంట్ పార్ట్ లోపల మనం సారీ కట్టుకునేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు అనేసి అది కూడా రైట్ సైడ్న వచ్చేటట్టు చూసుకోమన్నారు. నేనైతే రైట్ సైడ్కే వచ్చేటట్టు కట్ చేసుకున్నాను అనమాట. ఇలాగా బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇది కూడా యాస్టీజ్గా చూసుకొని ఒక 1/2 ఇంచెస్కి ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి కటింగ్ చేసుకోవడం అంతేనండి. ఓకేనా, మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడం పెద్ద రిస్క్ ఏం కాదండి. యాస్టీజ్ కట్ చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ మనం కరెక్ట్ కొలతలతో కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంటుంది కాబట్టి దాని మీదంగా ఆ లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవడం అంతే. ఇంకా ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. చూడండి క్లాత్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉందండి. నాకు ఇటువైపున చూడండి ఓపెన్ సైడ్ అండి, ఇటువైపున నాకు ఆపోజిట్లో ఉన్న సైడు అక్కడ కొంచెం క్లాత్ అనేది పట్టిందనమాట. నాకైతే చూడండి ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. మనం ఫస్ట్ కట్ చేసుకోవాలండి, నీట్గా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎక్కడ పట్టింది ఏందనేది అర్థమైపోతుంది అనమాట. నీట్గా యాస్టీజ్ కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచెస్కి ఎక్స్ట్రా వదిలేసి కట్ చేసుకోండి. ఓకేనా, 1/2 ఇంచే వదిలేయండి, ఎక్కువ అవసరం లేదండి. ఒకవేళ సన్నగా ఉండి క్లాత్ ఏమో ఎక్కువ ఉంటే మాత్రం మీ ఇష్టం, కావాలంటే ఎక్కువ కూడా వదిలేసుకొని కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే ఇంకా ఇది కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేప్ పట్టి అనమాట. సేప్ పట్టి ఇంకా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే కట్ చేసుకుందామనేసి పక్కన పెట్టానండి. ఒకవేళ ముక్కలు ఏమన్నా పడితే ఆ ముక్కల్ని అన్నిటిని జాయిన్ చేసేసుకొని వేసుకుందాం అన్నట్టుగా నేనైతే అయినా మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి సరిపోతుంది, నాకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అయినా కట్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను కట్ చేయకుండా చేద్దాం అనుకున్నా. ఓకేనా, కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు మెయిన్ పార్ట్ అయితే 2 పీసెస్ అయితే సరిపోతుందండి. లైనింగ్ క్లాత్ మాత్రమే 2 కావాలన్నమాట. ఓకేనండి, ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.